బాగుంది సార్. 75th ఫిలిం బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ కొన్ని సీన్స్ అయితే ఏడిపించేశారు సార్, మామూలుగా కాదు, బాగా ఏడిపించారు. యాక్షన్ ఎక్కువ ఉంది, బట్ స్టిల్ ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. నాకు ఫాదర్ లేరు కాబట్టి ఆ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది నేను చాలా కనెక్ట్ అయ్యాను. లాస్ట్ మూమెంట్లో అయితే ఏడిపించేశారు. చాలా బాగుంది. విన్నర్ అనుకోవచ్చు సార్. అసలు ఫ్యామిలీ ఎలా అని అనుకున్నాము అంటే వెంకటేష్ బాబు గారిని ఫ్యామిలీలో చూసాం కదా, ఇలా చూడగలమా అనుకున్నాను, కానీ బాగుంది సార్, చూడవచ్చు. అసలు మామూలు చిన్న పాప అద్భుతంగా చేసిందండి. అసలు బాగుంది సార్, వెరైటీగా ఉంది. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇది ఒక డిఫరెంట్ అనిపించింది నాకు. లాస్ట్ మూమెంట్లో అంటే ఇంతమంది పిల్లల్ని కాపాడటమే కానీ, లేకపోతే ఒక ఫాదర్ పడ్డ బాధ ఎలాంటిది అన్నది చాలా బాగా చూడొచ్చు సార్. కొంచెం ఉంది వైలెన్స్, బట్ స్టిల్ చూడొచ్చు ఒకసారి. అంటే కనెక్షన్ ఏర్పడుతుంది. మా నాన్న ఎంత కష్టపడతారు ఏంటి కొంచెం అంటే ఉంది సార్, యాక్షన్ అంటే వైలెన్స్ ఉంది లేదనట్లేదు, బట్ ఏంటంటే అలానే ఫ్యామిలీ బాండింగ్, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్, ఒక 10 మంది పిల్లల్ని సేవ్ చేయడం, ఒక వాళ్ళ పాప కోసమనే కాకుండా ఇంకో 10 మంది కోసం సేవ్ చేయడం అన్న కాన్సెప్ట్ వెరైటీగా ఉంది సార్, బాగుంది, చాలా బాగుంది. హిట్టే సార్, నా దృష్టిలో హిట్టే. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా చేశాడు, సీనియర్ కదా, సూపర్. అలాంటి ఏం చెప్తాం, చాలా ఉన్నాయి కదా, పర్వాలేదు, హిట్ అవుతుంది, ఎందుకు అవుతుంది, బాగుంది మూవీ బాగుంది. భయం చాలా బాగుంది, యాక్షన్ చాలా సూపర్. అవును, యాక్టింగ్, ఫైటింగ్ వెరీ నైస్ అండి, వెరీ నైస్. యా, అవును, మాది ఎకో బీస్ట్ రైడర్స్ అనేసి. ఈవెన్ ద డైరెక్టర్ కూడా మా గ్రూప్లో మెంబర్, ఈవెన్ వాళ్ళ డిఓపి కూడా మా గ్రూప్లో వన్ ఆఫ్ ది మెంబర్. సో వీ ఆల్ కేమ్ యాజ్ ఏ టీమ్ టు సపోర్ట్ దెమ్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. సో అందరూ చూడాలి థియేటర్స్కి, ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ అండి. సినిమా బాగుంది, ఫ్యామిలీతో రావచ్చు, సంక్రాంతి హిట్. 5కి 3.5 ఎబో రేటింగ్. స్టోరీ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. అంత వైలెన్స్ ఏం లేదు, చూడలేనంత వైలెన్స్ అయితే ఏం లేదు, చూడొచ్చు. యా, సూపర్, అదైతే సూపర్. అంటే వస్తుంది, ఏడుపు అయితే వస్తుంది అంతే. కామెడీ ఓకే. అంటే యా, సెంటిమెంట్ అంతే, సెంటిమెంట్, మెడికల్ డిసీజ్ అంటే ఆ వ్యాక్సిన్ గురించి అంతే. బాగుంది, లేదు ఫస్ట్ మూవీ, కానీ ఫైట్స్ ఓకే, చూడొచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. వాడితే కామెడీ సినిమాలో, లాస్ట్లో కాదు, స్టార్టింగ్ నుంచి ఫన్ ఉంటుంది, ఆ విలన్దే కామెడీ ఉంటుంది, ఇంక కామెడీ ఏమి ఉండదు. ఇంకా బాగుంది, ఉంది. హైలైట్స్ అంటే పాప సెంటిమెంట్ ఒకటి, ఆ మెడిసిన్ కోసం ఫైట్, అవన్నీ ఓకే, బాగానే ఉంది. సామాన్యుల వల్ల కాదు, ఇట్లాంటి ఇంత బాగా అన్ని కోట్ల ఇంజక్షన్ ఉందని ఇప్పటివరకు ఎవరికి తెలియకపోవచ్చు. అసలు చాలా సంక్రాంతికి వైలెన్స్ ముక్కలు పెట్టే సినిమా ఓకేనా, నాకైతే బాగా అనిపించింది. బాగుందండి, బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది ఫైట్స్, సెంటిమెంటల్గా ఫ్యామిలీ పరంగా బాగుంది, అన్ని రకాలుగా సూపర్ హిట్. అలాగే మెడికల్ మాఫియా గురించి మెసేజ్ ఇస్తారు ఈ సినిమాలో. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి,
ఫైట్లు చాలా బాగా చేశారు. వెంకీ మామ దాన్ని ఏమంటారు, ఈ వయసులో కూడా ఇంత ఫైట్లు చేస్తారని నేను అసలు అనుకోలేదు. పాప సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. హనుమాన్ తర్వాత ఈ సినిమానే అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, గుంటూరు కారం కంటే ఈ సినిమా చాలా బాగుంది. స్టోరీ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఫైట్ల పరంగా అవ్వచ్చు, వెంకీ మామ యాక్టింగ్ అవ్వచ్చు, అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ చాలా పండాయి. ఫ్యామిలీ మొత్తం వచ్చేసి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే సినిమాకి తగ్గట్టు ఉంది మేడం. సినిమాకి ఎంతైతే అవసరమో అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేయలేదు. దాన్ని ఏమంటారు, ఎక్కువ మ్యూజిక్ ఏదో పెట్టాలని చెప్పేసి ఓవర్గా ఏమీ మ్యూజిక్ పెట్టలేదు. ఎంత అవసరమో అంతే పెట్టారు. విలన్ క్యారెక్టర్ నవాజుద్దీన్ సిద్దికి నాకు తెలిసి తెలుగులో డెబ్యూ అనుకుంటాను. చాలా బాగా చేశారు. అసలు ఒక సైకోలాగా అసలు చాలా బాగా చేశారు. యాండ్రియాని లవ్ చేస్తుంటాడు ఈ సినిమాలో. యాండ్రియాని లవ్ చేస్తాడు, వన్ సైడ్ లవ్ అనమాట, అమ్మకి చెప్పడు అనమాట. చివరి వరకు అలానే కొనసాగిద్ది. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు అనమాట.